భాగవతం షష్ఠస్కందం ఏడ్చూరి సింగయ్య కవి రచన. వృత్తాసుర వృత్తాంతము. భాగవత కథాభాగము. ధూర్తులు సమస్త కిల్బిషమూర్తులు వరధర్మకర్మమోచిత మార్గావర్తులు దుర్నయ నిర్మిత కీర్తులు దానవులు సనిరి గీర్వాణులపై. వంచకులు, పాపాత్ములు, అవినీతిపరులు, ధర్మ మార్గాన్ని విడిచినవారు అయినట్టి రాక్షసులు దేవతలపైకి యుద్ధానికి సన్నద్ధులైనారు. గొప్ప ధనస్సు బాణాలు ధరించిన వారై రథాలు, గుర్రాలు, ఏనుగులు కదిలిరాగా రాక్షస సముదాయం దేవతా గణాలపై దండెత్తింది. దేవతలు కూడా తీవ్రంగా బ్రహ్మాండము బ్రద్దలయ్యే వీర ఆలాపాలతో, జయ జయ ధ్వనులతో సర్వదిశలు సంక్షోభము చెందగా వీరావేశంతో విజృంభించి రాక్షసులతో తలపడ్డారు. మదమున దేవదానవులు మత్సరముల్ కడున్ పిచ్చలింప సంపదలను కోరి పోరునెడ భార్గవ మంత్ర కళా విశేషులై ఎదురులు వాలి అస్త్రమున నేయ మహాసురులు ఏచి ఏచి పెన్ కుదులుగన్ కృవ్వ దేవతలు కోల్తలకు ఓర్వక పారిరి ఆయడన్. దేవతలు రాక్షసులు పెచ్చు పెరిగిన మత్సరాలతో పరస్పరం పోరాడారు. రాక్షస వీరులు శుక్రాచార్యుల వారి మంత్రశక్తితో మహాబల సంపన్నులై దేవతల మీద శస్త్ర అస్త్రాలు ప్రయోగించారు. సురలు అసురుల పరాక్రమానికి శర పరంపరలకు తాళలేక పారిపోసాగారు. దానవ వీరులు ప్రయోగించే దారుణ మారణ అస్త్రాలకు తట్టుకోలేక దేవతలు దేహాలు చిల్లులు పడి చీకాకుపడి తలలు వీడి ఓడి పరువెత్తారు. అపార బలాఢ్యులైన సుపర్వులు శపించినట్లు కకావికలైనారు. కలత చెందిన దేవతలు రాక్షసులను ఢీకొనలేక చెల్లాచెదురుగా తొట్టుపడుతూ భయముతో పలాయనం చిత్తగించారు. సమరం చాలించి పారిపోయిన దేవతలు వేటకాండ్రు వెంటబడిన చెమరి మృగాల వలె క్షతగాత్రులై బ్రహ్మదేవుని సన్నిధికి చేరుకున్నారు. ధాతకు దేవతా విభవదాతకున్ పుణ్యజనానురాగ సంధాతకు సర్వలోక హితదాతకు వైదిక ధర్మ మార్గ నిర్ణేతకు ఉల్లసత్ విభవనేతకున్ సర్వజగజ్జయ అంగజ భ్రాతకున్ పుణ్యయోగిజన భావ విజేతకున్ మృక్కిరి ఆయడన్. దేవతలందరూ బ్రహ్మదేవునికి తలలు వంచి నమస్కరించారు. ఆయన దేవతలకు క్షేమం కలిగించేవాడు, రాక్షసులన్నా అనురాగం కలిగినవాడే, సర్వలోకాలకు హితము చేకూర్చేవాడు, వేద ధర్మాలను నిర్ణయించేవాడు, జగత్రయాన్ని జయించిన మన్మధునికి అన్నగారు అతను, యోగీంద్రుల హృదయాలను లోగొన్నవాడు ఆయన. అటువంటి విధాతకు విబుధులు దేవతలు ప్రణమిల్లారు.